డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనుకుంటున్నారు తొగ్లక్ పాలనలో విధ్వంసం, వెన్నుపోట్లు, తొలి అడుగు అనేది రాష్ట్ర మరి ఏంటి మంత్రి గారు, మరి ఇటు తండ్రి కానీ ఇటు బావగారు కానీ ఏం చేస్తూ ఉన్నారు? ప్రజాసేవ ముసుగులో ప్రజలు లూటీ చేస్తూ ఉన్నారు. ఈ తండ్రి కానీ ఈ బావగారు ఇసుక రూపంలో కానీ లేకపోతే ఏవైతే మట్టి రూపంలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న టేకు చెట్ల రూపంలో కానీ చెప్పుకుంటే సిగ్గుచేటు. రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి చికెన్ షాపుల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కూడా వాసంశెట్టి సత్యం అమ్ముకు దొప్పుతున్నాడంటే మరి ఏమని చెప్పుకోవాలి? నెలకి 2 లక్షల రూపాయలు చికెన్ షాపుల్లో ఉన్న వ్యర్థాలను కూడా అమ్ముకుని 2 లక్షల రూపాయలు వాసంశెట్టి సత్యం ఏ విధంగా అర్జిస్తున్నాడో మనందరూ కూడా అర్థం చేసుకోవాలి.